ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాల కూంబింగ్లో మావోలు దాచిపెట్టిన ఆయుధాల డంపు బయటపడింది. బేచి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోద్రజ్ పదర్ అడవుల్లో సిఆర్పీఎఫ్ 50వ బెటాలియన్ సైనికులు చేపట్టిన తనిఖీల్లో బోల్ట్ యాక్షన్ రైఫిళ్లు లభ్యమయ్యాయి. ఆయుధాలతో పాటు 47 తూటాల్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా కొనసాగిస్తున్న భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం చేశాయి. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాల కూంబింగ్లో మావోలు దాచిపెట్టిన ఆయుధాల డంపు బయటపడింది. బేచి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోద్రజ్ పదర్ అడవుల్లో సిఆర్పీఎఫ్ 50వ బెటాలియన్ సైనికులు చేపట్టిన తనిఖీల్లో బోల్ట్ యాక్షన్ రైఫిళ్లు లభ్యమయ్యాయి. ఆయుధాలతో పాటు 47 తూటాల్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా కొనసాగిస్తున్న భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరం చేశాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, తనిఖీలో ఆయుధాల డంపు బయటపడినట్టుగా తెలుస్తోంది. అసలు కూంబింగ్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? సింధు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు పూర్తిగా అంతరించిపోయాక ఒక పక్క మావోయిస్ట్ రహిత భారతదేశం, దాంతోపాటు మావోయిస్ట్ రహిత ఛత్తీస్గఢ్ గా ప్రకటించిన రాష్ట్ర పోలీసులు కాస్త భారతదేశ పోలీసులు కూడా ప్రకటించారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మావోయిస్టులు ఎక్కడెక్కడైతే గతంలో ఐఈడీ బాంబులు, దాంతో పాటుగా డంపులు, మావోయిస్టుల డంపులు ఎక్కడున్నాయన్న దానిపై కూడా పూర్తిగా కూంబింగ్ ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఇటీవల కాలంలో తరచూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కావచ్చు, బీజాపూర్ జిల్లా, దాంతోపాటు దంతేవాడ, కొండగావ్ జిల్లాల్లో కూడా మావోయిస్టులు గతంలో సంచారం ఉన్న సందర్భంలో మాత్రం ఎక్కడైతే మావోయిస్టుల డంపులు వాటిని కూడా స్వాధీనం చేసుకుంటారు. దాంతోపాటు ఐఈడీ బాంబులు కూడా వెలికి తీసుకురావడానికి ప్రజలు ఎక్కడికైనా వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలకు, దాంతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఐఈడీ బాంబులు కూడా వరుస ఘటనలు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా సుక్మా జిల్లాలోని మావోయిస్టులు దాచిపెట్టిన ఒక డంపులో మాత్రం బోల్డ్ యాక్షన్ రైఫిళ్లు మాత్రం పూర్తిగా లభ్యమైనని చెప్పొచ్చు. బెజ్జి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెజ్జి ఈ భోజ్పూర్ సంబంధించిన అడవుల్లో మాత్రం లభ్యమైంది. సిఆర్పీఎఫ్ 50 బెటాలియన్ సంబంధించిన సైనికులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక మావోయిస్టుల డంపు కూడా స్వాధీనం చేసుకున్నారు. డంపులో మాత్రం 47 సజీవ తుపాకులు, అంటే తుపాకులతో స్వాధీనిస్తున్నారు. అంతపాటు తూటాలు కూడా కొన్ని స్వాధీనం చేస్తున్నారు. మరోపక్క సరౌండింగ్స్ ప్రాంతాల్లో కూడా ఎప్పుడైనా ఇక్కడ ఒక చోట కనుక మావోయిస్టులకు సంబంధించిన డంపు దొరికిందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని డంపులు కూడా ఉంటాయనే అనుమానంతో మాత్రం సిఆర్పీఎఫ్ సంబంధించిన 50 బెటాలియన్ సంబంధించిన బలగాలు కూడా కూంబింగ్ కూడా ఆ ప్రాంతంలో పూర్తిగా ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో మాత్రం ప్రజలు కూడా ఎక్కువగా సంచరించవద్దు అంటూ మాత్రానికి సిఆర్పీఎఫ్ బెటాలియన్ పోలీసులతో పాటుగా ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా, సుక్మా జిల్లా పోలీసులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యం అయితే చూడవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.